రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఐపీఎల్ కు ధోని వీడ్కోలు పలకబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇది ధోనికి చివరి మ్యాచ్ కావచ్చని చర్చ మొదలైంది. చెన్నై సూపర్ కింగ్స్ కు ఈ సీజన్ లో ఇది చివరి లీగ్ మ్యాచ్ కావడం, ఈ సీజన్ లో సిఎస్కే ప్రదర్శన అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ధోని ఇప్పటి వరకు ఐపీఎల్లో 277 మ్యాచ్లు ఆడాడు. ఈ మ్యాచ్లో 5439 పరుగులు చేసి అభిమానులను అలరించాడు. ఈ ప్రయాణంలో 24 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇక ధోని అత్యధిక వ్యక్తిగత స్కోరు 84 పరుగులు కాగా భారీ షాట్లలోనూ తనదైన ముద్ర వేశాడు. ఇప్పటి వరకు 264 సిక్సర్లు, 375 ఫోర్లు బాదాడు. ఇన్నేళ్లుగా చెన్నై జెర్సీని ధరించి ఎన్నో విజయాలకు నేతృత్వం వహించిన ధోనికి ఇది నిజంగానే చివరి మ్యాచ్ అయితే అది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అయితే ధోని ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఐపీఎల్ కు ధోని వీడ్కోలు పలకబోతున్నారనే ఊహాగానాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్ అందిస్తారు. రత్నకుమార్, ఇండియన్ సీనియర్ ప్లేయర్ ధోని ఐపీఎల్ కు వీడ్కోలు పలకబోతున్నటువంటి వార్తల నేపథ్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి మ్యాచ్ అనేది ధోనికి చివరి మ్యాచ్ అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మ్యాచ్ అనంతరం దీని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు జరిగినటువంటి అన్ని సీజన్స్ లోనూ ధోని యొక్క ప్రమేయం అనేది చాలా కీలకంగా ఉంటుంది. చెన్నై టోర్నమెంట్ కు చెన్నై టీమ్ కు సంబంధించి అనేక సందర్భాల్లో టీము టైటిల్ ఫేవరెట్ గా టీమ్ లో ఇటు టోర్నీలో నిలవడానికి సంబంధించి కావచ్చు, అలాగే టైటిల్స్ ట్రోఫీని గెలవడానికి సంబంధించి కావచ్చు, అనేక సందర్భాల్లో కూడా చెన్నై టీమ్ లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి అటు కెప్టెన్ గాను అలాగే కీ ప్లేయర్ గాను ధోని యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇప్పటికే దాదాపు 40 సంవత్సరాలు పైబడినటువంటి ధోని కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. కొంత గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో చెన్నై యొక్క పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేదు. వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది దాదాపు మొత్తం 13 మ్యాచ్లు ఆడి కేవలం 3 మ్యాచ్లు మాత్రమే నెగ్గింది. ఈ సీజన్ లో టేబుల్లో చివరి స్థానంలో ఉంది చెన్నై. సో ఇక ఇదే అనుకూలంగా చేసుకుని ఇక ఇన్ని సీజన్లు ఆడిన తర్వాత ఇక ఈ సీజనే ధోనికి చివరి సీజన్ అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చెన్నైకి అలాగే గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ అనేది జరుగుతుంది. మ్యాచ్ కు సంబంధించి ఇప్పటికే టాస్ గెలిచి ఇటు బ్యాటింగ్ ఎంచుకుంది చెన్నై. ఈ మ్యాచ్ అనంతరం ఇమీడియట్ గా ధోని తన యొక్క ప్రకటన చేసినటువంటి అవకాశాలు ఉంది. తన నిర్ణయాన్ని ఇక్కడ నుంచి ఇక ఐపీఎల్ కు వీడ్కోలు పలకబోతున్నాడు. ఇవాళ మ్యాచ్ తో ఇదే చివరి మ్యాచ్ అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలోనే మరి ధోని ఐపీఎల్ కు వీడ్కోలు పలుకుతాడా లేదా అనేది ఈ మ్యాచ్ అనంతరం మరికొన్ని గంటల్లోనే తేలబోతోంది. ఇప్పటి వరకు ఐపీఎల్ లో అత్యధికంగా 277 మ్యాచ్లు ఆడాడు ధోని. 277 మ్యాచ్లలో 5439 రన్స్ చేశాడు. ఇందులో 44 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్ టోర్నీ అంటేనే 6లు 4ల యొక్క క్యాల్కులేషన్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి ఇక ధోని వ్యక్తిగతంగా కొట్టినటువంటి 6లు 4ల విషయానికి వచ్చినట్లయితే 264 6లు కొట్టాడు. ఓవరాల్ గా తను ఆడినటువంటి అన్ని టోర్నమెంట్స్ లలో కలిపి. మరోవైపు అన్ని సీజన్స్ లో 375 4లు 264 6లు కొట్టడం జరిగింది. సో ఇలా 5439 రన్స్ చేశాడు. మరి 277 మ్యాచ్ల అనంతరం ఇవాల్టి మ్యాచ్ తో ఇది చివరి మ్యాచ్ కాబోతున్నటువంటి వార్తల నేపథ్యంలోనే మరి ధోని యొక్క ప్రకటన అనేది ఉంటుందా లేదా అనేటువంటి ఒక సస్పెన్స్ అనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళలోనూ నెలకొని ఉంది. ఇక ఇది ఏ విషయం అనేది మ్యాచ్ అనంతరం తెలిసే అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్న కుమార్.